6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకు తెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం. ఇది గత బడ్జెట్ కథ, ఇది గత బడ్జెట్ కథ. ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో బట్టి గారు పేరా నంబర్ 62, బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష, నిజమే చెప్పారు అధ్యక్ష. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బైసా ప్లీజ్. నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్, రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది, ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష. బట్టి గారు జవాబిస్తూ, మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం, హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది.
అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు. ఏంటంటే అధ్యక్ష, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు. అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి. అధ్యక్ష కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అందుకే అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. రేవంత్ గారు పాదం స్పీకర్ సార్, మీ ధన్యవాదాలు సార్. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే సార్, ఎక్కువ ఇంటర్వ్యూ అని. అరే నీకు చెప్పకపోతే భయపడితే ఎట్లా? సార్ హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే మీరు పర్మిషన్ కొని సార్ ఎట్లా ఈ రాష్ట్రాన్ని సార్ ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా కూడా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఎస్సీజెడ్తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ స్టేజ్లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కలుపుకుంటూ మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే సార్ 2 మాసాల ముందు ఎన్నికల 2 విషయాలు చెప్తా సార్ మీకు. మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుపడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ఘన చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రెండవది సార్ ఎక్సైజ్ ఎప్పటివరకు ఉంది సార్? ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ది ఇంకా 3 నెలల సమయం ఉంటే 3 నెలల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర 2,000 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ పేరు మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు. ఇక భూముల అమ్మకాలు, కోకాపేట్ల యాక్షన్లు, వీళ్ళ బిరామీలు 100 కోట్ల లెక్క పేర్లు భూముల చరిత్ర మేము చెప్తాం, ఆ రిప్లై చెప్తాం. హరీష్ రావు గారు దేశంలో, రాష్ట్రంలో, మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే ఓటు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే 6,500 కోట్లు. రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్ కలిస్తే కదా ఆ రోడ్డు విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా? ఈయన భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు గారు భూముల అమ్మకాలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష. హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు, వెనక నడిపించే 2-3 ఉన్నారు. హరీష్ రావు మొత్తం తెలియదు. దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. హరీష్ రావు గారు హరీష్ రావు గారు